హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే టయానికి ఒక షాకింగ్ విషయం తెలిసింది. మేము ఈరోజు డ్యూటీకి వెళ్ళే బస్సు బ్యాటరీ దొంగతనం జరిగింది. అది సౌదీలో మేమున్న రూమ్ దగ్గరే. మార్నింగ్ చూసేసరికి బ్యాటరీ దొంగతనం చేసింది. డ్రైవర్ కూడా షాక్లో ఉన్నాడు. ఇంకా బ్యాటరీ పోయింది కదా, డ్యూటీ కూడా ఉండదులే అనుకున్నాము. ఈరోజు రెస్ట్ దొరికిద్దేమో అనుకున్నాము. ఆఫ్టర్ 1 అవర్లో మనకి వేరే బస్సు వచ్చింది, కంపెనీ వెహికల్. ఈరోజు కూడా వాతావరణం కూడా మనకు సహకరించేలాగా లేదు. బాగా మబ్బులు అయి పట్టినాయి అంటే, కానీ వర్షం ఏం లేదు, మబ్బు మాత్రం బాగా పట్టింది. ఎలా అయితే ఏమైంది, ఈరోజు మేము డ్యూటీకి వచ్చేసాము. డ్యూటీకి వచ్చాక నా రోజువారీ వర్క్ని మొదలుపెట్టాను. ఈరోజు వచ్చేసరికి మనం డైలీ వర్క్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళే ముందు ఈ తార్పాలిన్ అనేది కట్టి ఉంచుతామండి. అది తీసేసి మళ్ళీ లైటింగ్ అది పెట్టుకోవాలి కదా, ఆ లైటింగ్ కూడా మేమే పెట్టుకున్నాం. ఎలక్ట్రిషియన్ రాలేదు, దానివల్ల మేమే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా లైట్స్ అవి పెట్టుకున్నాను, లైట్స్ కూడా ఆన్ చేసాము. తర్వాత మేము క్యాంటీన్కి వెళ్ళామండి. ఈరోజు ఆఫ్టర్నూన్ క్యాంటీన్లో బర్గర్ అయితే తిందాం, రోజు ఫుడ్ తిని కొంచెం ఇదిగా అనిపించి క్యాంటీన్కి వెళ్ళాం. ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము గ్యాస్ కట్టలు కట్ చేసుకుంటున్నామండి. మన జనరేటర్కి కూలర్స్ వస్తాయండి, ఆ కూలర్స్కి డమ్మీలు వస్తాయి. ఈ డమ్మీలకి గ్యాస్ కట్టలు కట్ చేసుకుంటున్నాం. అయితే గ్యాస్ కట్టలు ఒక్కోలా కట్ చేస్తారు. కొంచెం ఈజీ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే, ఇట్లా ఆ ట్యూబ్లోని బ్లూని మనం అక్కడ రాసుకుని దాని మీద ఈ రబ్బర్ గ్యాస్ కట్ పెట్టుకుని దాన్ని మనం గట్టిగా అదిమి పెడితే ఆ బ్లూ దీని మీద పడి మార్కింగ్ పడి